ఇవాళ మనము సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ మంకీ పాక్స్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ ద సైన్స్? జనరల్గా అన్ని వైరల్ ఫీవర్స్ లాగానే ఇది కూడా ఫీవర్తోని, బాడీ పెయిన్స్తోని, ర్యాష్తోని స్టార్ట్ అవుతుంది. బట్ మంకీ పాక్స్లో డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది అంటే, లైక్ స్మాల్ పాక్స్ అండ్ చికెన్ పాక్స్ ఇది కూడా ర్యాష్ ఫామ్ చేస్తుంది. అయితే ర్యాష్ కూడా ఎలా ఉంటుందంటే 4 స్టేజెస్ ఆఫ్ ర్యాష్ ఉంటుంది. ఇనీషియల్గా ఎలా ఉంటుందంటే చిన్న బొడిపెలాగా వస్తుంది, తర్వాత అది కొంచెం పెద్దగా అవడము, అందులోకి నీళ్లు చేరడము, దాని తర్వాత అది మొత్తానికి చెడిపోవడము, అక్కడంతా చర్మం అంతా చనిపోవడము, నెక్రోటిక్ ఏరియా అంటాం, నెక్రోటిక్ ఏరియా ఫామ్ అవ్వడం వరకు కూడా జరగచ్చు. అట్ ద సేమ్ టైం బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ర్యాష్ కానివ్వండి, బాడీ పెయిన్స్ కానివ్వండి, సమ్ టైమ్స్ మనకి ఈ వైరస్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ రావడానికి ఒకసారి 4 days to 4 weeks వరకు టైం పట్టచ్చు. తర్వాత కూడా సిమ్టమ్స్ మనకు తగ్గడానికి ఒక్కోసారి 4 weeks వరకు టైం పట్టచ్చు. దిస్ ఈజ్ హౌ ద డిసీజ్ ప్రజెంటేషన్ ఈజ్. అండ్ అట్ ద సేమ్ టైం పోస్ట్ వైరల్ ఫీవర్ అంటే జ్వరం తగ్గినాక కూడా బాడీ పెయిన్స్ లాగా ఉండడం కానివ్వండి, లేకపోతే చాలా నీరసంలాగా అనిపించడం కానివ్వండి, లేదంటే కాంప్లికేషన్స్ రావడం కానివ్వండి. కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయంటే, ఏదైతే మనకి వైరల్ ఫీవర్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల మన ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. మన ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు న్యూమోనియా, ఊపిరితిత్తుల న్యూమోనియాలు కానివ్వండి, మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్ కానివ్వండి, కడుపులో ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఇలా సెప్సిస్ కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతుండొచ్చు. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఒకవేళ ప్రాబ్లం ఇప్పటిదాకా అయితే మన ఇండియాలో ఏం కేసు లేదండి, హైదరాబాద్ ఇటుపక్క కూడా ఏం కేసెస్ లేవు. ఒకవేళ మీకు ఏమైనా సిమ్టమ్స్ అలా ఉన్నాయనుకోండి, ఎంబడే ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. బికాస్ ఫిజిషియన్స్ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్ట్ ఈ సైడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తారు మనకి. థ్యాంక్ యూ.